ఒక 40 మంది కుర్రవాళ్ళు, 40 మంది చిన్నవాళ్ళు ఏమని ఎగతాళి చేశారో తెలుసా? బహుశా ఎలీషాకు బట్టనెత్తి ఉంటుంది. ఎలీషాకు బహుశా ఎంట్రికలు తక్కువగా ఉండుంటాయి. ఎలీషాను చూసి బోడివాడని ఎగతాళి చేయటం మొదలుపెట్టారు. అలా ఎగతాళి చేసిన వారిని ఎలీషాకు బాధ కలిగింది, ఎలీషాకు కోపం వచ్చిందేమో. బహుశా ఒక్కసారిగా బయటికి అనకపోయినా, ముఖమాటకం కోసము బయటికి అనకపోయినా లోపల ఏంటి ప్రభువా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారు అని ఉంటాడేమో. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన విన దేవుడు ఆ అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చేయట 40 మందిని చీల్చి పడేసేయండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఎగతాళి చేయకండి, జోకులు వేసుకోండి, నవ్వుకోండి, తప్పు లేదు. ఏమండి, నవ్వుకోండి, అంతేగాని చెవిటివాడని వాడి ముందు బూరలు వదకండి. గుడ్డివాడని మొన్న చదివించాను కదా, వాడి ముందు కర్రలు అడ్డము పెట్టకండి. వాడు పడితే నవ్వకండి.